రాళ్ళపల్లి గారు ఏంటి? అసలు రాళ్ళపల్లి గారు ఏంటంటే అండి సార్ ఆయన అసలు ఎవరిని రూపాయి అడిగాడండి, ఎవరిని ఎంత డిమాండ్ చేశాడు అని ఎవరిని చేయలే. ఆయన ఎవరు ఎంత ఇస్తే అంత తీసుకోవటం, ఇచ్చిన దాంట్లో పక్కన మీరు ఉన్నారనుకోండి అన్న తీసుకెళ్ళి మిగిలిన తీసుకుని ఇవ్వటం. ఇది టెంపుల్, ఇది ఇల్లు అయింది. ఆ టెంపుల్ వచ్చి దండం పెట్టుకుని వచ్చి బెల్లం నొక్కేవాళ్ళు. అమ్మ ఎవరో మనవాళ్ళు వచ్చారు అని చెప్పి లేచి వచ్చాడు ఆయన. అందరు నమస్కారం. ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అసిస్టెంట్ డైరెక్టర్లు, మీరు చెబితే నమ్మరు సార్, 2-3 సినిమాలు డైరెక్షన్ చేసిన వాళ్ళు కూడా ఆయన దగ్గరికి వెళ్ళిన సహాయానికి. వెళ్ళిన వాడిని ఎవరిని తిప్పి పంపించలే. అందరికి వాళ్ళ వాళ్ళ కెపాసిటీని బట్టి డైరెక్టర్కి అయితే ఒక 5,000, ఇంకొక 2,000, 3,000 అందరికీ. మేము కూడా ఇంటికి వెళ్తే మాకు మామిడికాయ పచ్చళ్ళు అవి పట్టించి చూడాను, పట్టించి 2-3 ప్యాకెట్లు పెట్టించి బాటిల్స్లో పెట్టి ఇచ్చి 1000 రూపాయలు జైలు పెట్టి సరదాగా మందు తాగండి అన్నాడు. ఆంధ్ర బ్యాంక్ ఆయన వచ్చాడంటే చెక్ వేయటానికి తీసుకోవటానికి మొత్తం ఈ కమిడియన్స్ కానీ ఈ ముసలి వాళ్ళు అందరూ అక్కడ ఉన్నాడు సార్. మెడ్రాస్లో బ్యాంక్ దగ్గర నిలబడి ఉండేవాళ్ళు. ఆయన వస్తూనే లోపల నుంచి 5 రూపాయల నోట్లు, 2 రూపాయల నోట్లు పట్టుకొచ్చాడు. ఒక గట్ట 2 గట్టలు ఇచ్చి తలా కాస్త ఇచ్చి వెళ్ళిపోతుండేవాడు. ఆయన సినిమాలు చేస్తాను. వెంకన్న బాబు గారు అని ఒక పెద్ద ప్రొడ్యూసర్ అండి, ఆయన మేనేజర్. ఇండస్ట్రీలో ఉన్న అందరు ఆర్టిస్టులు కానీ చిరంజీవి గారు అందరూ గేట్లు చూడాను ఒకప్పుడు మేనేజర్ గారు. ఆయన ఒక రోజుని ఆయన చేసే సినిమాకి ఈయన చేస్తున్నాడు. తనికల బాలయ్య గారు అందరూ కూడా ఆయన దగ్గర ఉన్నారు. తనికల బాలయ్య గారు మంచి ఆర్టిస్ట్ కూడా రాళ్ళపల్లి గారు ఆధ్వర్యంలో ఆ ఇంట్లో ఉండేవాడు అడ్రస్లో. ఈయన బయటకు వచ్చి నమస్తే వెంకన్న బాబు గారు, రాళ్ళపల్లి గారు ఏంటి ఏం చేస్తాం, ఇల్లు అన్నావా అని అంట. రాళ్ళపల్లి ఎక్కడ సార్ ఎక్కడ ఉంటామండి, ఏంటి ఎంత బిజీగా పని చేస్తాం, ఇల్లు కొనపడడం ఏంటి అన్నాడు. లేదండి ఎంత ఇస్తున్నారు మాకు, ఎవరు ఇస్తున్నాడండి, నీకు తెలియదు ఏమన్నా, నీ డైరీ నాకు ఇవ్వ అన్నాడు. డైరీ తీసుకుంటే 25 సినిమాలు రెడీ ఉన్నాయండి డైరీలో, కమిట్ అయ్యి అడ్వాన్స్ ఇచ్చి 5,000, 10,000 ఇచ్చిన వాళ్ళు. వాటిలో 20 సినిమాలు చించాడంటే ఈ 4 సినిమాలు జరుగుతాయి, నీకు 4 సినిమాలు రిలీజ్ అవుతాయి అబ్బాయి, ఇక అయ్యి అవ్వవు నీకు, అవి వేస్ట్ సినిమాలు నీకు అని చెప్పేసి, నాకు 2 సంవత్సరాలు నీ డైరీ ఇవ్వు, 2 సంవత్సరాలు నేను విలువని పెడతాను నీకు అని చెప్పాను. ఆయన డైరీ తీసుకుని అన్నట్టుగా నాకు 2 సంవత్సరాలు ఆయనకు విలువని పెట్టాడు రాళ్ళపల్లి గారికి. ఆయనకి 2 ఆడపిల్లలు, ఒక అమ్మాయి చనిపోయింది పాపం, ట్రైన్లో వెళ్తా ఎంబీబీఎస్ అవటానికి రష్యా వెళుతూ దారిలో మోషన్స్ అయిపోయి పాపం అయ్యో మధ్యలో ప్లాట్ఫామ్ ట్రైన్లో చచ్చిపోయిందండి. మళ్ళీ ఆ రోజు పాపం అక్కడి నుంచి తీసుకొచ్చి మళ్ళీ అప్పుడేదో జబ్బులు ఉన్నాయని చెప్పేసి ఇంత పెద్ద థింక్ దాంట్లో పెట్టి తీసుకొచ్చారు. డైరెక్ట్ శ్మశానం తీసుకెళ్ళిపోవాలి అన్నారు. అంటే ఫేస్ కూడా చూపించలేదు, అక్కడికి వచ్చే శ్మశానం దగ్గర తీశారు, చూపించి అక్కడే కాల్ చేసాను జరిగింది. మేము అందరం వెళ్ళాం. ఆయన పాపం అది ఒకటే కొరత, ఒక కూతురు ఇప్పుడు కెనడాలో ఇక్కడ అమెరికాలో ఉంటుందండి, పిల్లలు ఉన్నారు. ఆయన ఇక్కడ అది అవుట్ సైడ్స్లో అందరికీ సైట్లు కొనుక్కున్నారు వీళ్ళందరూ కలిసి. తెలంగాణ శకుంతల గారు, మన వీరభద్రం గారు, వేలు గారు, వీళ్ళందరూ కమిడియన్స్ అందరూ కలిసి కొన్నారు. ఈయన కూడా దాంట్లో 6-7 ఫ్లాట్లు కొన్నాడు రాళ్ళపల్లి గారు. మేము 2 నెలలకు ఒకసారి వెళ్తున్నాడు కారులో, వెళ్ళి చూసేవాళ్ళం. అక్కడికి వెళ్తే అక్కడ కళ్ళు అమ్ముకునేవాడికి, పట్ల అమ్ముకునేవాడికి, పప్పులు అమ్ముకునేవాడికి కూడా 100-200 ఇచ్చొచ్చాడు. ఓహో, అసలు నిజంగా ఆయనకి అసలు ఎంత మంచి మనసు అంటే సార్, మద్రాసు ఒక కమిటీ ఒకటి వచ్చాడు నా దగ్గరికి వచ్చి, అన్న రాళ్ళపల్లి గారు ఇంటికి తీసుకెళ్ళాను అన్నాడు. సార్ తీసుకెళ్ళా. నిజంగా ఆయన డబ్బులు లేవండి పాపం రాళ్ళపల్లి గారు, ఆ స్టేజ్లో డబ్బులు లేకపోతే కిందకు వచ్చి మెడికల్ షాప్లోకి వెళ్ళి 500 తీసుకుని అడిగి ఇచ్చి పంపించాడు. బా, అంత మంచి మనసు ఆయనది. అసలు స్టేజ్ ఆర్టిస్టులు ఎవడైనా కానీ, సినీ ఆర్టిస్టులు ఎవడైనా కూడా ఆయన దగ్గరికి వెళ్తే ఆయన కూడా ఎవరిని ఉత్తి చేతులు పంపించడం. అవుట్డోర్ వెళితే ఒక 25 బాటిల్స్ కొనుక్కొని తీసుకెళ్ళి అవుట్డోర్లు అందరికి ఇచ్చాడు. ఆయనకి బ్యాడ్ ఏంటంటే ఈ కన్ను ఒకటి ఇలా అయిపోయి దానికి ఎన్ని ఆపరేషన్లు చేయించిన, అమెరికా కూడా వెళ్ళేటి కానీ తాకల, ఆగమని వేషాలు వేయలేపాడు ఆయన, అందుకే వేషాలు తగ్గిపోయింది. ఓహో, లేకపోతే ఆయన బ్రహ్మాండం నంది అవార్డు కూడా తీసుకున్నారు సార్ ఆయన. అవును.